పార్టీ నేతలకే రులకిచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి రాబోతున్నారు అనే అంశం చాలా క్లియర్ కట్గా కూడా కన్ఫర్మ్ అయిపోయింది. 25న జీవన్ రెడ్డి రాజీనామా అంటూ కూడా ప్రధానమైన అంశం చూడొచ్చు. అదే రోజు రాజకీయ భవిష్యత్తు ప్రకటన, పార్టీ గుర్తుకు రామ్ అంటూ కార్యకర్తలకు సూచన, తన నివాసంలో కాంగ్రెస్ జెండాలు ఫ్లెక్సీలు ఉంచొద్దనే నిర్ణయం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ తీరుపై తీవ్రమైన అసంతృప్తి అంటూ కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు, ఈ నెల 25న జీవన్ రెడ్డి రాజీనామా అంటూ కూడా చూస్తున్నాం. రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లుగా జగిత్యాల రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలా ఉన్న సీనియర్ నేత టి జీవన్ రెడ్డి తన నివాసం వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ ఫ్లెక్సీలను, పార్టీ జెండాలను సోమవారం తొలగించడం రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తనకు దక్కుతున్న ప్రాధాన్యతపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక పార్టీ గుర్తుకు రామ్ తన నివాసం ఆవరణలో ఉన్న పార్టీ గుర్తులతో కూడిన బ్యానర్లను వెంటనే తొలగించాలని జీవన్ రెడ్డి స్వయంగా కార్యకర్తలకు సూచించారు. పార్టీ రంగుకు గుర్తుకు రామ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో హాట్ టాపిక్గా మారాయి. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్కు విధేయుడిగా ఉన్న ఆయన ఇప్పుడు కేవలం తన వ్యక్తిగత ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను మాత్రమే ఏర్పాటు చేసుకోవడం పార్టీలో బంధం తెంచుకున్నారనే వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. ఇక జగిత్యాలలోని తన ఇంటి లోపల బయట ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతల ఫోటోలను, పార్టీ జెండాలను ఆయన అనుచరులు పూర్తిగా తొలగించారు. పార్టీలో సమన్వయ లోపం తనను పక్కకు పెడుతున్నారనే ఆవేదనతోనే ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా తన సొంత పార్టీ గుర్తును తొలగించడం ద్వారా అధిష్టానానికి ఆయన ఒక స్పష్టమైన హెచ్చరిక పంపినట్లయింది. అయితే తీవ్రమైన అసంతృప్తి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిపై జీవన్ రెడ్డి గత కొంతకాలంగా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చుకున్నప్పటి నుంచి ఆయన అసహనంతో ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని, జిల్లా రాజకీయాలలో తన ప్రాబల్యం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్టుగా సమాచారం. సో 25న రాజకీయ భవిష్యత్తు ప్రకటన, తన తదుపరి అడుగుపై జీవన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే రోజు ఆయన తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. శ్రీరామనవమి లోపు తన నిర్ణయం ఉంటుందని గతంలో చెప్పిన ఆయన అందుకు తగ్గట్టుగానే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసినట్లుగా కనిపిస్తుంది. ఆయన నిర్ణయం జిల్లాలోని కాంగ్రెస్ క్యాడర్పై భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా శ్రమించిన సీనియర్ నాయకులను విస్మరించి కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయడాన్ని జీవన్ రెడ్డి సహించలేకపోతున్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఆత్మగౌరవం లేని చోట కొనసాగడం కంటే తనను గౌరవించే పార్టీలో చేరడమే ఉత్తమని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. జగిత్యాల నియోజకవర్గంలో తనకంటూ ఉన్న ప్రత్యేక ప్రజాబలంతో స్వతంత్రంగానైనా పోరాడేందుకు ఆయన సిద్ధమవుతున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశం ఇక్కడ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది, జీవన్ రెడ్డి ఎపిసోడ్లో జరుగుతున్న పరిణామాలు ఏంటి, రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు, రేవంత్ రెడ్డికి సంబంధించి తీసుకుపోయే నిర్ణయాలు ఏంటి అనేది కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇక్కడ 25న జీవన్ రెడ్డి రాజీనామా అనే ఒక అంశాన్ని అయితే మనం ప్రధానంగా చూసాం కదా. అయితే గత కొంతకాలంగా మీరు మళ్ళీ చెప్తున్నా, నేను ఈ 2022-23 ఎపిసోడ్లలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ట్యాగ్ లైన్ మార్పు అండి. ఎవరిలో మార్పు వచ్చింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అమలు చేయలేకపోగా మరొక అంశం ఏంటంటే సొంత పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు. ఇక్కడ జీవన్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ బాధితుడు కాదు, షబీర్ అలీ కాంగ్రెస్ బాధితుడే, మదియాష్కి బాధితుడే, దాంతోపాటు జానారెడ్డి కూడా బాధితుడే. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లా చాలామంది లీస్ట్ కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళని విస్మరించే ప్రయత్నం, వీళ్ళని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల కొంతమందిని మాత్రం పక్కకు పెట్టినా కూడా తన సీటుకి ఎసరు వస్తుందనే కోణంలో కొంతమందిని పూర్తి స్థాయిలో కూడా విధేయుడిగా ఉండే ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే జీవన్ రెడ్డికి ఆది నుంచి కూడా దశాబ్ద కాలంగా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని జెండా మోస్తూ దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తానొక కీలకమైన వ్యక్తిగా పనిచేస్తారు. అయితే పనిచేయడంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఆ పార్టీలకు సంబంధించి సీనియర్ నేతలకు సముచితమైన స్థానం లేకపోవడం, లేదా జీవన్ రెడ్డికి సంబంధించి ఒక ప్రాధాన్యత కల్పించే పదవిలో ఉంచకపోవడం, దాంతోపాటు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిల్లో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేనేల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే రచ్చరచ్చ జరుగుతున్న పరిస్థితి యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రచ్చకు తెరలేపడంతో పాటు సొంత నియోజకవర్గంలో తన అనుచరులను కాపాడుకోలేకపోవడం, దాంతోపాటు పూర్తి స్థాయిలో మంత్రులు వచ్చినా లేకపోతే
ఎవరు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఫిరాయింపు ఎమ్మెల్యేకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి సందర్భంలో సంజయ్ని ఢీకొట్టాలి, దాంతోపాటు స్వతంత్రంగానైనా పోరాటం చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రయోజనం వేస్ట్. ఎందుకంటే తనను పట్టించుకోకపోగా అవమానించడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఇలాంటి పరిస్థితులలో తనను నమ్ముకున్న కార్యకర్తను కాపాడుకోవాలి, తన కోసం పనిచేసిన వాళ్ళని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రితో భేటీ కావడం, ఇటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో భేటీ కావడం, దాంతోపాటు తెలంగాణ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మీనాక్షి నటరాజన్తో భేటీ కావడం, ఆ తర్వాత ఢిల్లీకి కూడా పిలుపొచ్చిన పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలో ఉండేందుకు ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నం అయితే చేసింది, కానీ ఎక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది. దాంట్లో భాగంగా ఇక ఎన్ని చేసినా కూడా జీవన్ రెడ్డి విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఇక ఉండడు అనే ఒక ఆలోచనకైతే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో జీవన్ రెడ్డి బుజ్జగించేందుకు ఆ జిల్లాకు సంబంధించిన ప్రస్తుత మంత్రులైన జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా రంగంలోకి దిగారు. కానీ ఎక్కడ కూడా ఆ సఫలీకృతమైన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే జీవన్ రెడ్డి విషయంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన సీనియర్ నేత, మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేత. సో అలాంటి వ్యక్తిని మనం బుజ్జగించడం అనేది సాహసమే అవుతుందని చాలామంది కూడా పక్కకు జరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే గతంలో శ్రీధర్ బాబు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, దాంతోపాటుగా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలందరూ కూడా చర్చలు జరిపిన పరిస్థితి అయితే కనబడుతుంది, పాత నేతలందరూ కూడా కలిసి. కానీ ఈసారి ఇంత భయంకరమైన నిర్ణయం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఊహించి ఉండకపోవచ్చు. 600 జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలిపోడు, అధికారం ఉన్న చోట నుంచి ఎలా వెళ్తాడు అనేది కొంతమంది నేతలు కూడా ఉద్ఘాటించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎంతమంది నేతలు ఏ విధంగా మాట్లాడుకున్నా, ఎలా డిస్కషన్ చేసుకున్నా కానీ జీవన్ రెడ్డి మాత్రం చాలా క్లారిటీగా చెప్పాను, ఇక నీ పార్టీకో దండం రయ్యా, నీకో దండం రయ్యా, నీ గుర్తుకో దండం రయ్యా, ఇక నీ కాంగ్రెస్కు బాయ్ బాయ్, నీ గుర్తుకు గుడ్ బాయ్ అంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేసినాడు. సో మొత్తానికి ఈ నెల 25న రాజీనామా చేయడంతో పాటుగా 25న మరి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరే అవకాశం అయితే ఉంది అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారా లేదా అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు చాలా కీలకమైన పరిణామాలు చూసాం. ఓ పక్క జడ్చర్ల ఎమ్మెల్యేకు సంబంధించిన అనిరుద్ రెడ్డికి సంబంధించిన వైఖరి, ఇంకో పక్కన కాంగ్రెస్లో నల్గొండ జిల్లాలలో హాట్ టాపిక్గా మారిన మునుగోడు ఎమ్మెల్యేకు సంబంధించిన రాజగోపాల్ రెడ్డి, ఇంకో పక్కన కరీంనగర్ జిల్లాకు సంబంధించి జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇలా జిల్లాకు ఒక్కొక్కరుగా కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పూర్తి స్థాయిలో మెజార్టీ సభ్యులైతే ఎవరైతే ఉన్నారో దాంట్లో డజన్కు పైగా కూడా బయటికి వెళ్ళేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు మంత్రి వాళ్ళను బుజ్జగించే ప్రయత్నాలను చేసినప్పటికీ కూడా మేము సంసిద్ధంగా లేము మీతో ప్రయాణం చేయడానికి, మీతో ఎట్టి పరిస్థితులలో ఉండబోము అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి జీవన్ రెడ్డి రాజీనామా అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక తుఫాను లాంటిది. ఖచ్చితంగా కూడా ఒక క్యాడరు, ఒక దశాబ్ద కాలంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక పంపిస్తుంది. పార్టీ కోసం ఆది నుండి అన్నీ తానే జెండా మోసి ఆర్థికంగా, మానసికంగా, దాంతోపాటు శారీరకంగా పనిచేసి ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడం. శారీరకంగా అంటే పూర్తి స్థాయిలో పాదయాత్రలు చేయడం కానీ, మానసికంగా కానీ కేసులు ఇతరత్ర కానీ, దాంతోపాటు ఆర్థికంగా ఎవరైనా నేత వస్తున్నారంటే పూర్తి స్థాయిలో కూడా సభలు సమావేశాలు పెట్టే ఖర్చు కానీ, వీటన్నింటికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక భయంకరమైన చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తికే మాకు పెద్దపీట వేయలేనప్పుడు సామాన్యమైన కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తారంటూ కూడా అడిగే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. చాలామంది కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుకుంటారు, నేను కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, మా తాత కాంగ్రెస్, మా రక్తం కాంగ్రెస్, మమ్మల్ని ఏది అంటే మా బాడీలో మొత్తం కాంగ్రెస్ అంటారు. అయ్యా దుకాణం బంద్ చేయరు. ఎందుకంటే కార్యకర్తలకు నేను మళ్ళీ చెప్తున్నా, గుండె మీద టాటూలు వేసుకోవడం, చేయి మీద టాటూలు వేసుకోవడం, లేకపోతే జెండాలు పట్టుకొని స్టేటస్లు పెట్టుకొని, లేకపోతే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేకుంటే మేము ఉండం, కాంగ్రెస్ పార్టీతోనే పుట్టినట్టు ఇవన్నీ దుకాణాలు బంద్ చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇంతకు మించిన సీనియర్ నేత, ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఒక క్రమశిక్షణకు లోబడి పార్టీని ముందుండి నడిపిన వ్యక్తి, కష్టకాలంలో కాంగ్రెస్కు వెన్నుదన్నగా నిలిచిన వ్యక్తి, మరి ఇలాంటి వ్యక్తే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాడంటే మీ జీవితాలేంది, మీ బ్రతుకులేంది, మీ భవిష్యత్తు ఏంది, మీ ఆలోచన ఏంది, మీ నడవడిక ఏంది అనేది చాలా స్పష్టంగా కూడా ఆలోచించుకోరి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే జీవన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి సీనియర్ నేతనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది, నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీ కోసం కష్టపడి ఎలాంటి పదవులు ఆశించకున్నా
మీకు కనీసం ఆ పార్టీలో ఆత్మగౌరవం లేనప్పుడు మీరు ఆ పార్టీలో ఎందుకు కొనసాగుతారు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతనే ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నాడంటే ఇంకా ఆ పార్టీలో ఎందుకు అనేది మీరు కూడా ఆలోచించుకోరు. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం కూడా చూసినాను నేను, చాలా బాధ అనిపించింది ఈ అంశాన్ని చూసిన తర్వాత. ఒకసారి